పులివెందుల పట్టణంలో వంగవేటి రంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అనాథలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. వంగవేటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షతన నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తామని రాయలసీమ జోనల్ కన్వీనర్ బాలం సుబ్బరాయుడు, రాయలసీమ జోనల్ సెక్రటరీ నక్కా సునీల్ చంద్ర, వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు దొంతు మురళీమోహన్, జిల్లా బీసీ విభాగం పల్లపు రమణ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర టైగర్ వంగవీటి మోహన్ రంగ గారు జయంతి సందర్భంగా, ఆయన 70 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన పండుగ మేము బాధ్యతలు, ఆయన ఆశయాలు బాధ్యత. రాధారంగ మిత్రమండలి సభ్యులు నూతనంగా చేరే వాళ్ళు వచ్చారు. అలాగే దొంతు మురళి మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు ఈరోజు. అలాగే నక్కా సునీల్ గారు, ఆయన మన బీసీ విభాగం రమణ గారు, ఈయన కానీ చాలా ఆరాటపడతారు. ఒక రాధారంగ మిత్రమండలి అన్ని వర్గాలకు సంబంధించినది. ఆ మహానుభావుడు రంగా గారి పెట్టిన సంస్థ. దీంట్లో కులమతాల భేదాలు లేవు, పార్టీ వర్గాల భేదాలు లేవు, ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ కలిపికట్టుగా మనం తీసుకుపోవాలని. అంతేకాదు మన ఆశా కిరణ్ గారు ఎంతో బాధ్యత వహింగా ఒక మహిళ అయింది. ఒక రాష్ట్రం అంతా ఆయన చేసిన కార్యక్రమము, ఆయన చేసిన సేవ స్థాయిగా నిలబడిపోయింది. అటువంటి పేరు మనమందరం సంపాదించుకోవాలని ఆశా కిరణ్ గారి ఆధ్వర్యంలో మనందరం ఆయనకు అనుకూలంగా, ఆశయాలకు అనుకూలంగా, రంగా గారి ఆశయాలకు అనుకూలంగా మనం ముందుకు పోవాలని తొమ్మడుగు నియోజకవర్గానికి ఈరోజు తప్పెట మేరీ గారు, నేను బాధ్యతకి ఈరోజు పులివెందుల పట్టణం టౌన్లో ఈమెకు చట్ట చంద్రకళ గారికి, శంషా బేగం ఏమల మండలానికి, పోచంరెడ్డి నాగేశ్వరమ్మ లింగాల మండలం, తొండూరు మండలం ఒక పెద్దావిడ, నేను ఇన్ఛార్జిగా ఎవరిస్తా ఆ బాధ్యతలు నేను స్వీకరిస్తా అని ముందుకు రావడం జరిగింది. ముందు